అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం ఖజానాలో డబ్బులు లేవు, సూపర్ సిక్స్ ఇవ్వడానికి మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అమరావతిలో నీరు కొండ మీద మరి 600 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహం స్టాచ్యూ పెడతామని అంటూ ఉన్నారు. దానికి 1500 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి 1500 కోట్లు? చంద్రబాబు నాయుడు గారి సంపాదనలో హెరిటేజ్ డబ్బులు ఏమైనా వచ్చినాయా, లేదా బాలకృష్ణ సినిమాలో సంపాదించిన డబ్బులా, లేదా పురంధేశ్వరి గారు ఆవిడ సంపాదించిన డబ్బులా, నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సంపాదించిన డబ్బులతో మీరు కడతా ఉన్నారా? మీ వ్యక్తిగత విగ్రహాల కోసం రాష్ట్ర ప్రజల ట్యాక్స్ల కట్టు రూపంలో వచ్చిన డబ్బుల్ని, రాష్ట్ర ప్రజల సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని మీరు ఒక వ్యక్తికి స్టాట్యూ పెట్టడానికి 1500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు? ఎవరు డబ్బులు అవి? మీ అబ్బా సొత్తా? చంద్రబాబు నాయుడు గారు మీ హెరిటేజ్ సంస్థలో వచ్చిన డబ్బులు పెట్టి మీరు ఎన్టీ రామారావు గారు విగ్రహం 1000 అడుగులు కాదు 2000 అడుగులు కట్టండి. బాలకృష్ణ గారు సినిమాలో నటించిన డబ్బులతో 2000 అడుగులు పెట్టి కట్టండి. అంతేగాని రాష్ట్ర ఖజానాలో డబ్బులు తీసి కానీ అక్కడ నీరు కొండపైన ఎన్టీ రామారావు గారి విగ్రహం స్టాట్యూ పెడితే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. మీరు ఇదే కానీ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు అదే అమరావతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం 2500 కోట్లతో ఎక్కువ ఈ ప్రపంచంలోనే లేనట్టు విగ్రహం అక్కడ పెడతాం. సుమారు 1000 అడుగుల ఎత్తులో మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం మేము పెట్టడానికి పూనుకుంటామని తెలియపరుస్తూ ఉన్నాం.